నేతలు నిరసనకు దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో నెయ్యిని జంతువుల కొవ్వుతో కల్తీ చేశారని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జనసేన సీనియర్ నేతలు నూనె మల్లికార్జున్ యాదవ్, గునుకుల కిషోర్, కృష్ణారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పాలాభిషేకాలను నిర్వహించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, ఆయన వెంటే తామంతా నడుస్తామని తెలిపారు. వ్యవస్థను సర్వనాశనం చేశారు. వ్యవస్థను సర్వనాశనం చేస్తే దాంతోపాటు తిరుమల పవిత్రతని, హిందువుల మనోభావాలని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు. వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద. వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు. గత పాలకులు వ్యవస్థని సర్వనాశనం చేశారు. అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని, శ్రీవాణి టికెట్లని 10,000 రూపాయల లెక్కన ఒక వేల కోట్లు, లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు. ఇలాంటి వాటి మీద అంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు, భక్తులు ఎంతో ఇష్టంగా తినే ప్రసాదంలో జంతువుల యొక్క వ్యర్థాలని ఉపయోగించి దాంతో వచ్చేటటువంటి నెయ్యితో ఆ ప్రసాదం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగాన్ని అంతటికీ ఆయన ఒక దైవం. అట్లాంటి దైవాన్నే అవమానించినటువంటి నాయకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కల్తీ నెయ్యి, జంతు కొవ్వుతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అపవిత్రం ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేమందరం ఈరోజు కోరుకుంటున్నాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చి పశువుల కొవ్వుతో జరిగిన కొన్ని అవశేషాలు దానిలో ఉన్నాయని తెలియగానే తప్పు ఎవరు చేశారో తెలియకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఒక ట్రస్ట్ లాంటిది నిర్వహించాలి. ఆ ట్రస్ట్ ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అన్నింటినీ పరిరక్షించాలని కోరుకుంటుంటే నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు. దీన్ని డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ హిందువు కూడా దీన్ని ఒప్పుకో